మీరు అందరికీ తెలుసు. సో, అవును. ఈ ట్రోల్స్ వల్లే యాంకర్ అయ్యారు. అట్ ద హ్మ్. సేమ్ టైమ్ లేదు లేదు. యాక్టర్ యాంకర్ అయినాకనే ట్రోల్ అయినా. అవునా? ఎందుకనంటే అదే ఆ! 'ప్యారడైజ్' మూవీలో 'జంగిరెడ్డి' అన్న నేను యాంకరింగ్ జేయడానికే ఎళ్ళిన తనని. అవునా? ఓకే. 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 అట్లా ఎళ్ళి ఒక చిన్న వీడియో బిట్ చేద్దామన్నా, ఓహ్! మీరు ఇంటర్వ్యూ చేసి మీరిద్దరు సాంగ్ పాడారు గదా! యెస్. హ్మ్. యెస్. యాహ్! యాహ్! పాడదామన్నా అన్న హ్మ్. ఉద్దేశంతోనే పోయిన. అప్పుడు నాకేమైందంటే స్టిల్ ఇప్పటికి నేను ఎక్కడ కూడా చెప్పలేదనుకుంటా. హ్మ్. ఆడ పోయింది జస్ట్ రీల్‌గా నాకు అన్న అంటే చాలా అభిమానం. హ్మ్. 'జంగిరెడ్డి' అన్న ఆ! గొప్ప గొప్ప వ్యక్తులు. ఓకే. ఎన్నో స్టేజ్ ప్రోగ్రామ్‌లు అన్న తిరగని దేశం అంటూ ఏది హ్మ్. హ్మ్. లేదనమాట. హ్మ్. నేను అన్నను లైవ్‌లా ఒక పెనగంచిప్రోలులో ఒక ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు చూషినా అనమాట ఆహా! అన్నని. ఆ! చూసి అన్న పాట పాడింది. ఈ అన్నది లెక్క నేనెప్పుడు పాడతా అనుకున్నాం. హ్మ్. అదే అన్నని ఇంటర్వ్యూ తీసుకుంటే ఆ ఫీల్ ఎట్లుంటదో మీరే చెప్పండి. అవును. ఆ! బావుంది అన్న మనం ఒక రీల్ చేద్దాం అన్న అని చెప్పేసి, సరే చేద్దాం. హ్మ్. అయితే అన్న అన్నాడు, "హే! నీ అయ్యా జాగీరా" అనేసరి నేను పాట వినలే నేను. ఆ! జస్ట్ ఆయా షేర్ అనరా అని అన్నాడు. ఆ! నేను ఆయా షేర్ అమ్మా! అక్కడ అది మొత్తం ట్రోల్ అయిపోయిందనమాట. సో, ఒకసారి ఫుల్ సాంగ్ పాడరా? మీ ఓకే. కెరియర్‌ని టర్న్ చేసిన పాట ఇది. సో, హ్మ్. ఆ పాటను ఒకసారి మళ్ళీ వినిపిస్తారా మీ నోటితో? ఖచ్చితంగా. హే! నీ అయ్యా జాగీరా చెల్మా ఓడొచ్చిండ్రా ఇక జడతీయాలే జుంబలికే ఆయా షేర్ హే! ఏ ఘర్ కా సుల్తానే మా ఘర్ కా సైతానే చల్ షికార్ జయ్యా జుంబలికా ఆయా షేర్ పచ్చబొట్టు గాయమిది ఆయా షేర్ గుంజుకునే న్యాయమిది ఆయా షేర్ పేరుగల గడ్డ ఇది ఆయా షేర్ మాతో రాయబడ్డ కథే ఇది ఆయా షేర్ జడలురో జడలురో హడలురో దడలురో కొడుతరో తొడలురో తీస్తరో తోలురో సవారీకి దొరకు బిడ్డ శవాలేల సై బిడ్డ పేగులు తీసి మెడల ఏసి ఆడతాం బిడ్డ ఆడతాం బిడ్డ సో, ఐ ఇదనమాట. థింక్ ట్రోల్ అయిన సాంగ్‌కి దీనికి చాలా డిఫరెన్స్ వచ్చింది డిఫరెంట్ గదా! వచ్చింది. ఆ! నేను ఇంకొకటేందంటే మీతోని పాడించాలనుకుంటున్నా. నేను ఓహ్! జస్ట్ పొట్టు పొట్టు గాయమిది ఆయాషేర్ అని మీరనాలి అంతే. ఇప్పుడు నేను ట్రోల్ అవుతా. లేదు లేదు. సరేనా? ఆయాషేర్ జస్ట్. కావాలంటే డాన్స్ చేయమంటే చేస్తా గానీ అసలు సింగింగ్ అసలు వరస్ట్ నేను. సీరియస్‌లీ. అంతేనా? ఆ! హుహు. అసలు నిజంగా అమ్మో! ఆ ట్రోల్స్ నేను అస్సలు భరించలేను. మీరు చాలా స్ట్రాంగ్ కాబట్టి భరించారు. ఓకే. నా వల్ల అస్సలు అవ్వదు ట్రోల్స్. ఓకే. సో అందరికి మీలాగా ఏమంటారు లైఫ్ మంచిగా టర్న్ అవ్వాలన్న రూల్ లేదండి. ట్రోల్స్ వల్ల ఇంకా వెనక్కి అట్లా వెళ్ళిపోయి గూడా ఉన్నవాళ్ళున్నారు. ఉంటారు. ట్రోల్స్ వల్ల చనిపోయిన వాళ్ళున్నారు గదా! యాహ్! ఎగ్జాక్ట్‌లీ. ఎంతోమంది. ఏదో హ్మ్. బస్‌లో ఏదో ఒక సన్నివేశం గూడా ఒక ఆవిడ మీద ఒకటి ఆ! చేసిండని అట్లా అవునవును. చిన్న ఆయన వీడియో బిట్ వస్తే ఆయన చనిపోయిండు. అట్లా మిస్‌అండర్‌స్టాండింగ్ అయ్యి. ఉంటారన్నమాట. హ్మ్. హ్మ్. నేను చనిపోయే రకం గాదు. చంపే రకాన్ని. అట్లా అర్థమైంది. ఓకే. అట్లా. సో, ఈ సాంగ్‌తో అయితే మంచి చాలా. సాంగ్స్ చేస్తున్నారు. మంచి నిజంగా ఆపర్చునిటీస్ వచ్చాయి. 'ప్యారడైజ్' టీమ్ అందరికి నేను చెప్పుకుంటున్నా. నిజంగా నాకేందంటే ఒక బెస్ట్ నేను హ్మ్. సినిమా నాకు ఆఫర్ రాకున్నా గూడా దానివల్ల కొన్ని మంచి మంచి ఆఫర్స్ వచ్చినాయి. హ్మ్. హ్మ్. నిజంగా హీరో 'నాని' గారికి, హ్మ్. అదే విధంగా 'శ్రీకాంత్' అన్న, 'ఓడేల' అన్న దగ్గరికి హ్మ్. నుంచి 'జంగిరెడ్డి' అన్న కాడ్నుంచి కలిసారా? అంటే త్వరలో నేను చెప్తా. ఇప్పుడేం చెప్పను. నేను ఓ ఖచ్చితంగా ట్రై చిన్న అంటే చేస్తా. జస్ట్ అంటే ఈ సాంగ్ బాగా వాళ్ళ సాంగే కదా! ఆ ఇంకా మూవీ అంటే సాంగే. ఆ మూవీ ఇంకొక మీకు తెలవని విషయం ఏందంటే, దాంట్లో 'కట్టెల బొమ్మన్నది' అనే పాట మీరు చూషినా అన్నారు ఆ! గదా! అవును. 'ప్యారడైజ్' మూవీకి దాంట్లో చేసిన ఒక పర్సనే యాక్టరే ఆ! కో డైరెక్టర్ అందులో. ఓహ్! కలవాలనుకుంటే 5 నిమిషాల్లో పని కాదనింగ. ఆ! ఆ! జస్ట్ కానీ ఆళ్ళు గూడా కాల్ చేసి నాకు చెప్పిర్రు. హ్మ్. "మంచిది రమేష్ నువ్వెప్పుడైనా లైన్‌లో నువ్వు కనిపిస్తూనే ఉంటావు. హ్మ్. హ్మ్. ట్రోల్ అనేది మనిషికి సహజం. హ్మ్. కానీ హ్మ్. ఏమైతది? ఏం కాదు. నువ్వు ధైర్యంగా ఉంటావు. హ్మ్. స్ట్రాంగ్‌గా ఉంటావు. హ్మ్. హ్మ్. నీ మీద ఎన్ని ట్రోల్స్ వచ్చినా నో ప్రాబ్లమ్. డోంట్ కేర్" ఆ! అంతే. సో, ఆ ట్రోలయిన వీడియో నాని గారి వరకు వెళ్ళిందా? వెళ్ళుండొచ్చు. ఆ! వెళ్ళుండొచ్చు. కొంతమంది వ్యక్తులు నాకు కాల్ చేసి గూడా హ్మ్. ఆ పాట 35 మిలియన్స్ ఉన్నప్పుడేమో పాడినా అనుకుంటా. హ్మ్. కట్ చేస్తే ఆ 200 మిలియన్స్ అయింది ఇప్పుడు. ఓహ్! కొంతమంది అంటే నేను గొప్పగా ట్రోల్ వల్ల హ్మ్. అని హ్మ్. చెప్పట్లేదు. హ్మ్. వాళ్ళన్న విషయం ఏందంటే, హ్మ్. ఈ పాట నువ్వు పాడడం వల్ల గూడా 100 మిలియన్‌కి ఎబోవ్ ఎళ్ళిపోయింది. ఆ! జంగిరెడ్డి అన్న అంటారు. "నువ్వెంత హ్మ్. ఫేమస్ అయినావో నన్ను గూడా అంత ఫేమస్ జేసినవురా" ఆ! అంటాడు. అట్లా. మేబీ ఐ థింక్ ఆ సాంగ్ పాడింది ఆయన అని కొంతవరకు తెలుసు. తెలిసుండొచ్చేమో గానీ, ఈ తర్వాతకి ట్రోల్ వల్ల మాత్రం అందరి 200% తెలిసుంటుంది. 200% హ్మ్. హ్మ్. తెలిసిపోయిందనమాట. సో, మీరన్నట్టు ఆయన అంత పెద్ద సింగర్ అవ్వాలనుకున్నారు. సో, హ్మ్. ఆయన వల్లే, ఆయన చూడండి ఇంటర్వ్యూ అన్న వల్లే ఎన్నో అయ్యారు. స్టేజ్ ప్రోగ్రామ్‌లు చేషిండు గదా! అన్న. హ్మ్. హ్మ్. అన్నకి ఈ టైంలా కొన్ని మూవీ ఆఫర్స్ ఒచ్చినాయి. ఇప్పుడు అన్న చాలా 'చరణ్ అన్న' దగ్గర, ఓహ్! 'తమన్' సార్ దగ్గర, హ్మ్. అదేవిధంగా కొంతమంది గొప్ప గొప్ప వ్యక్తుల దగ్గర పాడుతున్నాడు. హ్మ్. అంతకు మించిన సంతోషం ఏముందండి? నేను అన్న ఏమన్నా బాధపడతాడా ఇట్లా ట్రోల్ అవ్వడం వల్ల అనుకున్నా గానీ, హ్మ్. ఇగ మేమిద్దరం మాకు తెలుసు గాబట్టి హ్మ్. మేము మాట్లాడుకున్నాం గాబట్టి, హ్మ్. రమేష్ ఏం గాదు. ఓకే. కూల్, కూల్, కూల్ అంతే.
ఓకే. సో, నార్మల్‌గా ఏదైనా కాంట్రోవర్సీ క్రియేట్ చేసేది 'బిగ్ బాస్' ఆఫర్ కోసం అవును. కాంట్రోవర్సీ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి వాళ్ళే అవునవును. ఎక్కడెక్కడ ఏమేం చేద్దామా? కాంట్రోవర్సీలో ఇరుక్కుందామా? 'బిగ్ బాస్' నుంచి కాలొస్తుందా? అని ఆలోచిస్తూ ఉంటారు. అవును. ఐ థింక్ నాకనిపిస్తుంది చాలా మందికి కూడా డౌట్ ఉంటుంది ఇది. సో, వాంటెడ్‌లీ భూతం రమేష్ 'బిగ్ బాస్' ఆఫర్ కోసమే వాంటెడ్‌లీ ఇది ప్లాన్ చేసి ఇందాక మీరు కూడా అన్నారు. హ్మ్. అన్నతో ముందు మాట్లాడుకున్నాను అని. అంటే హ్మ్. ఇదేమన్నా ప్లాన్ చేసారా? ఇలా అన్నతోని ముందు మాట్లాడుకున్నదంటే అన్నంటే మీరిష్టమని. ఆ! అన్న మీ సాంగ్స్ నాకిష్టం. ఈరోజు ఇంత పెద్ద మూవీలో పాడానని నేను అట్లా అడిగాను గాని, రోల్ మనం ఏమైనా కామన్‌గా చేస్తారండి అట్లా ఏం లేదు. అది ఆ! సహజంగా వచ్చిందే. బట్ కానీ ఇప్పుడు మీరొక అంటే 'బిగ్ బాస్' అనేది మీకెందుకు ఆ థాట్ వచ్చింది? అంటే డెఫినైట్‌లీ అంటే ఇలాంటి ఒక కాంట్రోవర్సీ క్రియేట్ అయితేనే 'బిగ్ హ్మ్. బాస్' నుంచి కాలొస్తుంది. సో, హ్మ్. కాల్ రావడం కోసమే కాంట్రోవర్సీ క్రియేట్ చేస్తూ ఉంటారు. అవును. ఎలాగో ఐ థింక్ ఈ లాస్ట్ రీసెంట్ టైమ్‌లో ఎక్కువ కాంట్రోవర్సీ అయింది. చాలా పీక్ లెవెల్‌లో కాంట్రోవర్సీ అయింది మీ గురించే. అవునవును. సో, అలాంటప్పుడు మీకు 'బిగ్ బాస్' నుంచి కాల్ రాకుండా ఉంటుందా అంటే డౌటే. తప్పకుండా అవునవును. వచ్చే ఉంటుంది కదా కాల్? వచ్చిందండి. వచ్చింది. వచ్చిందా? వచ్చింది. ఓకే. ఎందుకనంటే నాకు ఫస్ట్ వచ్చింది గానీ, ఒకప్పుడు 'బిగ్ బాస్' అంటే ఫస్ట్ సీజన్ నుంచి హ్మ్. మొన్న జరిగిన సీజన్ దాకా బాగా చూసేదనమాట. హ్మ్. ఈ ట్రోల్స్ వల్ల, ఇట్ల వల్ల గూడా ఇప్పుడు నేనేం జేసినా గూడా అది కొంచెం ట్రెండీగా అయితే ట్రోల్ అయిపోద్దనమాట. హ్మ్. హ్మ్. నాకనిపించింది అబ్బా! మనకవసరమా ఈ 'బిగ్ బాస్' ఇదంతా వద్దులే. కొన్ని హ్మ్. ఫేక్ కాల్స్ గూడా ఉంటాయట 'బిగ్ బాస్‌లో'. ఆహా! బట్ కానీ మనకు ఖచ్చితంగా అయితే కాల్ అయితే వచ్చింది. హ్మ్. కానీ ముందు ఇంగ నేనెళ్తే 'బిగ్ బాస్' తట్టుకోదు. ఆ! నేనే చెప్తున్నా. ఆ! ఎందుకంటే అట్లా ఎందుకు? ఉంటది. ఎందుకట్లా? అంతే ఉంటదండి. అది ఆట ఉంటది, పాట హ్మ్. ఉంటది. ఇక మనం హ్మ్. అంతా కానీ ఫైట్ ఉంటది. ఇంకొకటేందనంటే హ్మ్. 'బిగ్ బాస్' అనేసరికి చెప్తున్నా. 'బిగ్ బాస్‌లో' గూడా ఎవరిని తీసుకుంటున్నారు చెప్పండి? హ్మ్. ఇప్పుడు సీరియల్ యాక్టర్‌లని తీసుకుంటున్నారు. హ్మ్. దాంట్లో ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కరిని చూస్ చేసుకుంటున్నారు. హ్మ్. ప్లాట్‌ఫార్మ్ ఒక సీరియల్ ఇండస్ట్రీలో గాని, మూవీ ఇండస్ట్రీలో గాని వాళ్ళకి కొంచెం ఆఫర్స్ తగ్గిపోయి ఉన్నోళ్ళుంటారు చూడండి. హ్మ్. హ్మ్. వాళ్ళని తీసుకుంటే బావుంటదని అనిపిస్తుంది నాకు. ఇది హ్మ్. గూడా నేను చెప్పగలుగుతా. మంచి ఐడియా నిజానికి. అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక మళ్ళీ కొత్తగా సీరియల్ బ్లాక్ ఆపర్చునిటీస్ బస్టర్ హిట్ వస్తాయి. అయ్యిర్రు. ఇప్పుడు హ్మ్. ఒక పాటతోని హిట్ అయ్యిర్రు. కట్ చేస్తే వాళ్ళే బిగ్ బాస్‌లో ఉంటారు. అదేమన్నా ఉందా? హ్మ్. తిన్నోడు 10 సార్లు తింటున్నాడు. తిననోడు హ్మ్. అక్కడే ఎండి ఉంటున్నాడన్నమాట. హ్మ్. అట్లా. హ్మ్. హ్మ్. ఆ! అండ్ దీనివల్ల గూడా ఇప్పుడు మనం ఇఫ్ ఇన్ కేస్ ఎగ్జాంపుల్ మీరు చెప్తున్నాను కదా! ఈ ట్రోల్ తర్వాత మీరు చాలా మంచిగా సాంగ్స్ చేస్తున్నారు. అవును. బిజీగా ఉంటున్నారు అవును. ఫోక్ సాంగ్స్‌లో. అవును. ఈవెన్ మూవీ సాంగ్స్‌లో గూడా బిజీగా ఉంటున్నారని అవును. చెప్పొచ్చు. ఈ ఈ టైంలో మీరు 'బిగ్ బాస్‌కి' వెళ్తే గ్యాప్ వచ్చేస్తుంది. అవును. గ్యాప్ రావడం వల్ల ఏంటంటే మళ్ళీ ఆహ్, బ్యాక్ టు హోమ్ వచ్చిన తర్వాత కొంచెం రెస్ట్ కావాలనుకుంటూ ఉంటారు. హ్మ్. ఈ రెస్ట్ ఈ టైం మొత్తంలో మళ్ళీ ఆపర్చునిటీ కోసం మీరే వెతుక్కోవాల్సొస్తుంది. అవును. సో, ఇలా చాలా మంది గూడా చెప్పిన వాళ్ళున్నారు. మంచి మంచి హ్మ్. హీరోయిన్స్, యాక్టర్స్ వీళ్ళు గూడా మాకు ఇప్పుడు ఆఫ్టర్ మనం బిగ్ బాస్ 'బిగ్ తర్వాత బాస్' కెరీర్ నుంచి ఏం లేదు అని. మీరు కరెక్ట్ ఆ! పడ్డారు. కెరియర్ ఏం లేదనన్నారు. హ్మ్. వాస్తవంగా చూడాలంటే 'పల్లవి ప్రశాంత్' నాకు హ్మ్. ఇన్‌స్టా‌లో మంచి ఫ్రెండ్ అనమాట ఆ! మనోడు ఆ! గాని. కొంతమందున్నారు 'బిగ్ బాస్‌కి' వెళ్ళిన వాళ్ళు నా ఫ్రెండ్సే ఉన్నారనమాట. హ్మ్. హ్మ్. వాళ్ళని చూస్తుంటే అప్పుడే బాగున్నారు వెళ్ళక ముందుకే. ఆ! అవును. నాకనిపించిందనమాట. ఇప్పుడు నేను ఏదైనా ఇప్పుడు ఇక్కడ ట్రోల్ అయిన మనిషిని హ్మ్. అక్కడ ఒకసారి షేర్ అని అంటే కథమే. అంతవరకు రేటింగ్ ఎళ్ళిపోద్దేమో. ఆ! అది 1 డే ఉంటది, 2 డే ఉంటది, 3 డే ఉంటది, 4 డే హ్మ్. ఉంటది. హ్మ్. నెక్స్ట్ 3 మంత్స్ ఏం చేయాలి? మనం నటించలేమండి. రియాలిటీగా ఆ! ఉంటామనమాట. ఆ! అక్కడంతా కొంతమంది నటిస్తున్నారని కూడా నేను చెప్పననమాట. హ్మ్. హ్మ్. అట్లా. బట్ మనం వెళ్తే నటించాల్సొస్తది అంటారు. లేదు. ఐ మీన్ అంటే అంత తట్టుకోలేరని స్టఫ్ అంటున్నా. ఇవ్వలేదు అనా? తట్టుకోలేరు. ఓహ్! అట్లా. ఓకే. ఆ! అంతేనా? అంటే దీనికోసమే 'బిగ్ బాస్' ఆఫర్ వదులుకున్నారా? లేదంటే 'బిగ్ బాస్' దగ్గరొచ్చే పైసల కంటే ఇక్కడ ఆఫర్స్ బాగొస్తున్నాయి, మంచి ఆ! డబ్బులొస్తున్నాయి నేను అని చెప్పొచ్చా? అంటే అక్కడికెళ్ళినాక ఎన్ని పైసలొస్తాయో మనకు తెలవదు. వెళ్ళిన వాళ్ళు చెప్తేనే తప్ప. హ్మ్. బట్ కానీ నేను ఉన్న రూ. 100 వచ్చినా గూడా హ్మ్. నాకదే సంతృప్తి. నేను హార్డ్ వర్క్ జేసినాననుకో, కష్టంతోనొచ్చిన మనీ ఎప్పుడు గూడా ఎక్కడికి ఎళ్ళవనమాట. హ్మ్. హ్మ్. అట్లా. ఇప్పుడు ఈరోజు ఈ ఫేమ్ ఉంటది. రేపు ఎళ్ళిపోద్ది. హ్మ్. ఈరోజు ఈ ట్రోల్ వచ్చింది. 4 రోజుల తర్వాత వేరే హ్మ్. కాంట్రోవర్సీ వస్తదనమాట. ఇవి హ్మ్. వస్తూ పోతూ ఉంటాయన్నమాట ఈ జర్నీలో. హ్మ్. హ్మ్. వాటిని రా అమ్మ అనాలే, పో అమ్మ అనాలి అంతే. అంతే అంటారా?